ఇక ఐపీఎల్ 2026లో మహాసంగ్రామానికి సమయం ఆసన్నమైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మరికొన్ని గంటల్లో క్వాలిఫైయర్ సమరం జరగనుంది. ఇరు జట్లు గెలిచి ఫైనల్ చేయాలని క్రెస్తో ఉన్నాయి. రెండు జట్లలోనూ మేటి బౌలర్లు, బంతిని బౌండరీ దాటించే బ్యాట్స్మెన్లు, ఒంటి చేత్తో మ్యాచ్ను శాసించగల ఆల్రౌండర్లున్నారు. గుజరాత్ బ్యాట్స్మెన్లో శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ ఫుల్ ఫామ్లో ఉన్నారు. బౌలర్లలో కగిసో, రబాడా, రషీద్ ఖాన్, సిరాజ్ మంచి రిథంలో కనిపిస్తున్నారు. ఆర్సీబీ బ్యాట్స్మెన్స్లో విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్ నిలకడగా రాణిస్తున్నారు. బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, హేజిల్ వుడ్ కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టి జట్టుకు విజయాలు అందిస్తున్నారు. ధర్మశాల వేదికగా మ్యాచ్ జరగనుంది. ఇవాళ క్రీడా అభిమానులకు మంచి క్రికెట్ విందు ఖాయమంటున్నారు గేమ్ ఎక్స్పర్ట్స్. మ్యాచ్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ మహేష్ అందిస్తారు. మహేష్, మరి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మరికొన్ని గంటల్లో క్వాలిఫైయర్ 1 సమరం జరగనుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? ఐపీఎల్ సీజన్ 19 తుది ఘట్టానికి చేరుకుంది. మరికొన్ని గంటల్లో హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల క్రికెట్ స్టేడియం వేదికగా ఇటు నేడు జరిగే క్వాలిఫైయర్ 1 మ్యాచ్ కి సంబంధించి ఇటు డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, మాజీ ఛాంపియన్ గుజరాత్ టైటన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కి సంబంధించి ఇప్పటికే అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రెండు జట్లు కూడా అమితుని గెలుచుకున్న పరిస్థితి నెలకొంది. ఈ పోరులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ చేరుకోనుంది. దాంతో ఇరు జట్లు కూడా భారీగా కసరత్తు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఓడిన జట్టుకు క్వాలిఫైర్ 2 రూపంలో మరో అవకాశం ఉన్నప్పటికీ ఫైనల్ బర్త్ ను ఇప్పుడే ఖరారు చేసుకోవాలని కూడా ఇటు రెండు టీమ్స్ భావిస్తున్న పరిస్థితి నెలకొంది. లీగ్ దశలో ఆర్సీబీ, గుజరాత్ టైటన్స్ 14 మ్యాచ్ల్లో తలోక 9 విజయాలు సాధించాయి. 18 పాయింట్లతో సమానంగా గెలిచిన పరిస్థితి నెలకొంది. అయితే మెరుగైన నెట్ రన్ రేటు కారణంగా ఆర్సీబీ పట్టికలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగా టైటన్స్ 2వ స్థానంతో సరిపెట్టుకుంది. ఇక ఈ సీజన్ లో ఈ రెండు అత్యుత్తమ జట్ల మధ్య పోరు జరుగుతుండడంతో అభిమానులు ఆసక్తిగా మ్యాచ్ సంబంధించి ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. భారీ అంచనాలు కూడా నెలకొన్న పరిస్థితి నెలకొంది. ఇక సీజన్ విజయార్థంలో ఇటు అత్యంత ప్రమాదకరమైన జట్టుగా అవతరించిన గుజరాత్ టైటన్స్ తమ బౌలింగ్ బలంతో ఆకట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక లీగ్ దశ చివరి మ్యాచ్ లో డిఫెండింగ్ రన్నర్ అప్ చెన్నైని 89 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించి ప్లే ఆఫ్ స్కోరుకు అర్హత సాధించింది. ఇక కెప్టెన్ గిల్ అటు అత్యుత్తమ ప్రదర్శనతో జట్టుకు బలంగా నిలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అతనితో పాటు యువ సంచలనం సాయి సుదర్శన్, అంతేకాకుండా జోస్ బర్కర్ లీగ్ దశలో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక గుజరాత్ జట్టు ఎక్కువగా ఈ ముగ్గురు పైనే ఆధారపడుతుండటంతో ఇటు వీరి ప్రదర్శన అత్యంత కీలకం కానుంది. ఇక ఈ విజయాలు టైటన్స్ సంబంధించిన విజయాల్లో ఇటు విరాట్ కోహ్లీ, రబాడా, ప్రసిద్ధి కృష్ణ ఇటు దేశ్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక గతంలో ఆర్సీబీ తరఫున ఆడిన సిరాజు ఆ జట్టు బ్యాటర్ల బలహీనతను దెబ్బకొట్టే వ్యూహంతో ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక రబడా ధర్మశాల పిచ్ పై లభించే అదనపు బౌన్స్ ను ఉపయోగించాలని కూడా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక వరుసగా మరోసారి కూడా అటు రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడాలనే పట్టుదలతో ఉన్న ఆర్సీబీ ఈ సీజన్ లో గతం కంటే భిన్నమైన వ్యూహాలతో కూడా రాణించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. కేవలం బ్యాటింగ్ పైనే కాకుండా ఇటు బ్యాటింగ్ పైన ఆధారపడే నిద్ర కాకుండా అన్ని అటు బ్యాటింగ్, బౌలింగ్ రెండు భాగాల్లో కూడా ఇటు అద్భుతమైన నిలకడ ప్రదర్శన కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా డూప్లిసిస్ తర్వాత జట్టు పగ్గాలు చేపట్టిన అటు రజత్ పాటిదార్ బ్యాటర్ గానే కాకుండా అటు కెప్టెన్ గా జట్టుకు ముందుండి కూడా నడిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక బౌలింగ్ మార్పులో అటు ఆర్సీబీ అగ్రస్థానం నిలవడానికి ప్రధాన కారణమైన చెప్పాలి. ఇక లీగ్ దశలో జట్టు విజయాల్లో విరాట్ కోహ్లీ అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అతని ఫామ్ మాత్రం జట్టుకు కీలకం కానుందని కూడా చెప్పాలి. ఇక ఈ రోజు జరిగే మ్యాచ్ కి సంబంధించి కొంత అక్కడ వర్షం ఉన్నదని కూడా కొంత వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ రోజు జరిగిన మ్యాచ్ లో ఒక గెలిచిన జట్టు ఖచ్చితంగా నేరుగా ఫైనల్ వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓడిన జట్టు మాత్రం క్వాలిఫైర్ 2 రూపంలో మరొక అవకాశం ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఒకవేళ వర్షము వచ్చినట్టయితే ఇటు 80% అక్కడ మేఘాభూతమై వర్షం కురిసే అవకాశం ఉందని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా తెలుస్తున్న కనిపిస్తుంది. మ్యాచ్ సంబంధించి కొంత సంతృప్తిగా నెలకొన్న పరిస్థితి. వర్షం కారణంగా
మ్యాచ్ రద్దయితే మాత్రము లిటరల్ రేట్ ఉన్న జట్టుకే ఎక్కువగా మేలు జరిగే అవకాశం ఉంటుంది. క్వాలిఫైర్ 1, ఎలిమినేటర్ 2 లేదా క్వాలిఫైర్ 2 కూడా రిజల్టే లేనందున లీగ్ దశ పాయింట్ల పట్టికలో టాప్ లో నిలిచిన ఆర్సీబీ జట్టుకే ఎక్కువగా ప్రయోజనం ఉండే అవకాశం ఉంటుంది. మొత్తంగా ఎందుకంటే 14 మ్యాచ్ల్లో 9 విజయాలు, 18 పాయింట్లు ప్లస్ 78 ఆకట్టుకునే నెట్ రన్ రేట్ తో అటు ప్లే ఆఫ్స్ అర్హత సాధించిన మొదటి జట్టుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా నిలిచిన పరిస్థితి కనిపించింది. ఇక ఐపీఎల్ నిబంధనల ప్రకారం వర్షం కారణంగా ఆటకు అంతరాయం ఏర్పడితే 6 ఓవర్లకు కుదించే అవకాశం ఉంది, లేదా సూపర్ ఓవర్ ద్వారా ఇటు విజేతను నిర్ణయించే అవకాశం ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్ గా ఉన్న ఆర్సీబీ ఇటు క్వాలిఫైర్ 1 లోకి అడుగు పెట్టగా ఎలాగైనా సరే మరో కప్పును కూడా ఒడిచి పట్టాలని కూడా గుజరాత్ టైటన్స్ కూడా కష్టో ఇటు ఈ రోజు బరిలోకి దిగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ మహేష్.